ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే త్వరలో జీఐసీ టారిఫ్సే వస్తున్నాయి. జనరల్ ఇన్స్యూరెన్స్ కౌన్సిల్ అంటే వీళ్ళే హాస్పిటల్స్‌ని కేటగిరైజ్ చేసి అంటే అది 100 బెడెడ్ హాస్పిటలా, 50 బెడెడ్ హాస్పిటలా, లేకపోతే మల్టీ స్పెషాలిటీ హాస్పిటలా, కార్పొరేట్ హాస్పిటల్ అన్నది కేటగిరైజ్ చేసి ఆ హాస్పిటల్స్‌కి టారిఫ్స్ అన్నది వీళ్ళే ఫిక్స్ చేస్తారనమాట. సో ఆ టారిఫ్స్‌కి హాస్పిటల్ వాళ్ళు ఒబే ఉండవలసిందే. ఇప్పుడు ఏం జరుగుతుందంటే డిఫరెంట్ ఇన్స్యూరెన్స్ కంపెనీస్ నుంచి హాస్పిటల్స్ డిఫరెంట్‌గా చార్జ్ చేస్తున్నారు. అంటే ఒక కంపెనీ ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ పెడితే ఒకలా వాళ్ళకి రూమ్ రెంట్, ఒకలా ఐసీయూ చార్జెస్ వేస్తున్నారు. వేరే ఇన్స్యూరెన్స్ కంపెనీ వాళ్ళు బిల్ పెడితే వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఎక్కువ తీసుకోవడం గానీ, తక్కువ తీసుకోవడం గానీ జరుగుతుంది. ఇప్పుడు ఈ జీఐసీ రేట్స్ రావటం వల్ల ఏంటంటే యూనిఫామ్‌గా ఉంటాయి రేట్స్. అంటే ఇన్స్యూరెన్స్‌కి సంబంధించిన ఏ కంపెనీ క్లెయిమ్ అయినా సరే వాళ్ళు ఒకేలా చార్జ్ చేయాలన్నమాట. సో ఈ జీఐసీ కౌన్సిల్ ప్రకారం రేట్స్ గనుక అప్లికబుల్ అయితే మాత్రం మన సమ్ ఇన్ష్యూర్డ్‌ని హాస్పిటల్స్ వాళ్ళు దుర్వినియోగం చేయకుండా మంచిగా మనకి రీజనబుల్ ప్రైస్‌తో మంచి ట్రీట్మెంట్ మన సమ్ ఇన్ష్యూర్డ్ కూడా మిస్‌యూజ్ అవ్వకుండా మనం ప్రొటెక్ట్ అవ్వచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏదైనా మనం కార్ తీసుకునేటప్పుడు 5,00,000 కారు కొంటే 5,00,000కి తగ్గట్టుగా దాని ఫీచర్స్ ఉంటాయి. 50,00,000 కారు కొనుక్కుంటే 50,00,000 తగ్గట్టుగా దాని ఫీచర్స్ ఉంటాయి. 2 కారు అని చెప్పి రెండిటిని ఒకేలా ఎలా అయితే చూడమో అలాగే మనం తీసుకునే ఇన్స్యూరెన్స్‌ని బట్టి దాని తాలూకా ఫీచర్స్ మారిపోతూ ఉంటాయి. మేము పదే చెప్తాం కస్టమర్స్‌కి పాలసీ తీసుకునేటప్పుడు. మంచి ప్లాన్‌ని సజెస్ట్ చేస్తాం. బట్ ప్రీమియం ఎక్కువైపోతుందని చెప్పి ఆలోచించి కాంప్రమైజ్ అవుతూ ఉంటారు పాలసీ తీసుకునేటప్పుడు. బట్ క్లయింట్స్‌కెళ్ళేటప్పుడు అక్కడ హాస్పిటల్‌లో మేనేజ్‌మెంటో, డాక్టర్సో ఈ ఇన్స్యూరెన్స్ కంపెనీయా ఇదైతే ఇలాగే ఇస్తున్నారు. ఆ ఇన్స్యూరెన్స్ కంపెనీయా అదైతే అలా ఇస్తున్నారు. లేకపోతే వాళ్ళు పర్సనల్‌గా ఏదైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా పర్టిక్యులర్ కంపెనీలో పనిచేస్తున్నారనుకోండి. దానికి తగ్గట్టుగా వాళ్ళు గైడ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళెవ్వరూ కూడా పర్మనెంట్ కాదండి. మీ ఇన్స్యూరెన్స్ అడ్వైజర్ మాత్రమే మీతో ట్రావెల్ చేస్తారు. మీకు ప్రాపర్‌గా ఇన్ టైమ్‌కి గైడ్ చేస్తారు. సో పాలసీ తీసుకునేటప్పుడు ఈ ఆన్‌లైన్‌ని, బ్యాంక్ వాళ్ళ ద్వారా తీసుకోవటం గానీ ఇలాంటివన్నీ అవాయిడ్ చేసి ప్రొఫెషనల్ అడ్వైజర్స్ ద్వారాగా పాలసీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎస్పెషల్లీ జాగ్రత్తగా ఉండండి. ఇన్‌ఫ్లుయెన్సర్స్ ద్వారా మాత్రం అస్సలు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పెట్టే లింక్స్ ద్వారా పాలసీలు తీసుకోవద్దు. రేపు ఎప్పుడైనా మీకు ఎటువంటి క్లెయిమ్ ఇబ్బంది వచ్చినా ఆ వీడియోని ప్రమోట్ చేసిన వాళ్ళు గానీ, ఆ లింక్ మీకు ప్రొవైడ్ చేసిన వాళ్ళు గానీ ఎటువంటి సర్వీస్ ఇవ్వకుండా ఆ పాలసీస్‌కి సంబంధించిన కమిషన్‌ని పొందటం జరుగుతుంది. ఇప్పుడు యూట్యూబర్ ఎవరో మీకు పెట్టారు కిందన, లేకపోతే ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరో కిందన ఒక లింక్ ఇచ్చాము. పలానా లింక్ ద్వారా మీరు పాలసీ తీసుకోండి అని చెప్తున్నారు. ఏదైనా ఇబ్బంది వస్తే అదే ఇన్‌ఫ్లుయెన్సర్‌ని మీరు అప్రోచ్ అయ్యి అడగగలరా? సార్ నాకు మీరు చెప్పిన ప్లాట్‌ఫార్మ్ బట్టి నేను పాలసీ తీసుకున్నాను. నాకు మీరు సర్వీసెస్ ప్రొవైడ్ చేయండి అని అంటే అట్‌లీస్ట్ వాళ్ళ కాంటాక్ట్ నంబర్ అయినా మీకు దొరుకుతుందా? వాళ్ళ అపాయింట్‌మెంట్ అయినా మీరు పొందగలరా? ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోండి. ఇన్స్యూరెన్స్ పేమెంట్ చేసేటప్పుడు అది రూ. 20,000 కింద చూస్తారు. అది రూ. 20,000 కాదండి. ఇట్ ఈస్ వర్త్ ఆఫ్ 10,00,000, 20,00,000, 30,00,000. మీ ఏజ్‌ని బట్టి ప్రీమియం మారిపోతూ ఉంటుంది కాబట్టి నేను ఆ అమౌంట్ అంతా అలా మెన్షన్ చేశాను. సో మీరు ఒక 10,00,000, 20,00,000, 30,00,000 ఇన్వెస్ట్ చేసి ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు ఎలా అయితే మీరు ఫిజికల్‌గా చూసుకోనో లేకపోతే డైరెక్ట్‌గా మాట్లాడి ఎలా అయితే కొనుక్కుంటారో ఇన్స్యూరెన్స్‌ని కూడా అలాగే ట్రీట్ చేయండి.